ఒక ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్, కానీ ఇప్పుడు అతను తీవ్రమైన విమర్శల పాలవుతున్నాడు. రణ్వీర్ అలహాబాడియా చేసిన ఒక అనుచితమైన కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది కామెడీ షోలో చెప్పిన జోకేనా, లేక మరేదైనా రహస్య ఉద్దేశం ఉందా? ఈ వివాదం రణ్వీర్ కెరియర్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది కేవలం సామాజిక నైతికతకు సంబంధించిన సమస్య మాత్రమేనా, లేక ఓటీటీ మరియు డిజిటల్ మీడియాపై నియంత్రణ పెంచే ప్రమాదకర సంకేతమా? ఇక ఈ వీడియోలో వీటికి సంబంధించి పూర్తి విశ్లేషణ చూద్దాం. Okay, would you rather watch your 2025 ఫిబ్రవరి 10న ఇండియాస్ గాట్ లేటెంట్ అనే కామెడీ షోలో అతిథిగా పాల్గొన్న రణ్వీర్ అలహాబాడియా ఒక అశ్లీలమైన ప్రశ్న అడిగాడు. అదేంటంటే, మీ తల్లిదండ్రులు సెక్స్ చేస్తున్నారని ప్రతిరోజు చూడాలనుకుంటారా, లేక ఒకసారి చేరి దాన్ని శాశ్వతంగా ఆపాలనుకుంటారా? అయితే ఈ ప్రశ్నను షో హోస్ట్ సమీర్ రైనా నవ్వుతూ తీసుకున్న ఆ నిమిషంలోనే ఇది ఒక పెద్ద వివాదానికి రూపం దాల్చింది. అసలు ఈ కామెంట్ సరైనదా, లేక కామెడీ పేరిట అనవసరమైన అశ్లీలతను ప్రోత్సహించడమా? అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రెండింట్లో బైకాట్ బీర్ బైసెప్స్ ట్రెండ్ అయింది. మన భారతీయ సంస్కృతి విలువల్ని అపహాస్యం చేస్తున్నాడని నెటిజన్లు చాలా మండిపడ్డారు. ఇక నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇలాంటి ప్రశ్నలు అడగడం కామెడీ కాదు, ఇది అసభ్యత. ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ అంట, ఇప్పుడు అసలు నిజస్వరూపం బయటపడింది. ఇటువంటి వ్యక్తిని యూట్యూబ్ మెంటర్గా ఎలా చూడగలం? ఇలా ఎన్నో మార్చ్ పోస్టులు, ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. ఇక ఇవే కాకుండా రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కూడా విమర్శలు చేశారు. కంగనా రనౌత్ ఏమన్నారంటే, ఒక ముస్లిం వ్యక్తి ఇదే ప్రశ్న అడిగితే దేశద్రోహం కేసు పెడతారు కదా. ఇంకా కేజ్రీవాల్ ఏమన్నారంటే, ఇలాంటి అసభ్యకరమైన కామెడీ షోలు యువతను తప్పిదోవ పట్టిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా, ఇది అసలు సరైన కామెడీ కాదు, అసలు సృష్టించకూడని కంటెంట్. ఇప్పటికీ రణ్వీర్పై పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్వీర్ అలహాబాడియా స్పందన ఎలా ఉందంటే ఈ ఇష్యూపై, మొదట రణ్వీర్ ఈ వివాదాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. కానీ విమర్శలు పెరిగిన తర్వాత ఓ ట్వీట్ చేశాడు. నా కామెంట్ అసభ్యకరమైనదని అనిపిస్తే అందరికీ క్షమాపణలు, కానీ నా ఉద్దేశం చెడ్డదేం కాదు. ఈయన ఇలా చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఈ క్షమాపణ అంగీకరించలేదు. ఈ ఇంకా వివాదం అనేది తగ్గలేదు. पूरी टीम को इससे एक्सपोज कर दिया और मेरी वजह से पूरा काम बंद हो गया. అయితే ఈ ఇష్యూపై చాలా కేసులు నమోదయ్యాయి చాలా చోట్ల. అయితే దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ అరెస్ట్ని నిలిపివేసింది. బట్ ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఇవి మాత్రం చాలా హానికరమైనవని తేల్చి చెప్పేసింది కోర్టు కూడా. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ల నియంత్రణపై కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ఇదంతా డిజిటల్ మీడియా స్వేచ్ఛపై పెను ప్రభావం చూపుతుంది అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుంది. అసలు ఎవరి రణ్వీర్ అలహాబాడియా అంటే, రణ్వీర్ అలహాబాడియా 1993 జూన్ 2న జన్మించాడు. అతను ముంబైలో పుట్టి పెరిగాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ అతని ఇంట్రెస్ట్ మాత్రం ఈ కంటెంట్ క్రియేషన్, మోటివేషన్ అండ్ బిజినెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ అతనికి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది. బట్ అతని లక్ష్యం మాత్రం ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి డిజిటల్ మీడియా ప్రపంచంలో స్థిరపడాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. ఇక బీర్ బైసెప్స్ బ్రాండ్ ఎలా మొదలైంది అంటే, 2015లో తన యూట్యూబ్ ఛానల్ బీర్ బైసెప్స్ను మొదలుపెట్టాడు. అసలు టాపిక్స్ అందులో ఏంటంటే ఫిట్నెస్, హెల్త్, బాడీ బిల్డింగ్, డైట్, లైఫ్ స్టైల్, అలాగే తర్వాత మోటివేషనల్ కంటెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ ట్యాక్స్పై కూడా అతను ఫోకస్ పెట్టాడు. బీర్ బైసెప్స్ ఛానల్కు ముఖ్య యూఎస్పీ ఏంటంటే సక్సెస్ఫుల్ వ్యక్తులతో ఇంటర్వ్యూస్ చేయడం, ప్రముఖ బిజినెస్ మ్యాన్, సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్స్ను పాడ్కాస్ట్లోకి ఆహ్వానించడం. ఇక ద రణ్వీర్ షో అనే తన పాడ్కాస్ట్ ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించాడు. ఇందులో అసలు టాప్ ఎపిసోడ్స్ ఏంటంటే ఎలన్ మాస్క్పై విశ్లేషణ, ఐఏఎస్ టాపర్స్ ఇంటర్వ్యూస్ అండ్ ఆర్మీ మేజర్స్ లాంటి ప్రముఖులతో చర్చలు. ఇప్పటి వరకు బీర్ బైసెప్స్ ఛానల్కు 10K+ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక తన బిజినెస్ అండ్ నెట్వర్క్ ఎంత అంటే, రణ్వీర్ ఒక యూట్యూబర్ మాత్రమే కాదు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. అతని కంపెనీస్ అండ్ వెంచర్స్ బీర్ బైసెప్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ మీడియా కంపెనీ మాంగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లెవెల్ సూపర్ మైండ్, బిగ్ బ్రెయిన్ కో. ఇంకా అతని సంపాదన ఎంతంటే, ప్రస్తుతం రణ్వీర్ నెట్వర్త్ 60 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యూట్యూబ్ యాడ్స్, పాడ్కాస్ట్ ఆదాయం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక వివాదాలు, విమర్శలు ఏమొచ్చాయంటే, ఇతనిపై ఇప్పుడు చేసినటువంటి కామెడీ షోలో
తను చేసినటువంటి అశ్లీలమైన ప్రశ్న సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఇక రణ్వీర్ ఒక మోటివేషనల్ స్పీకర్ కంటే బిజినెస్ మ్యాన్ మాత్రమే. అతని ఇంటర్వ్యూలు అండ్ టాపిక్స్ లైఫ్ చేంజింగ్ అని చెప్తాడు, కానీ అది వాస్తవానికి బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే. సెలబ్రిటీల ద్వారా వ్యూస్ సంపాదించి సోషల్ మీడియా పబ్లిసిటీకి మాత్రమే చేస్తుంటాడు. బీర్ బైసెప్స్ కాన్సెప్ట్ ఒక మోటివేషనల్ ఛానలా లేక వ్యాపారం కోసమా అనే డిబేట్ స్టార్ట్ అయింది. ఇక రణ్వీర్ భవిష్యత్తు గురించి ఏంటంటే, రణ్వీర్ అల్హాబాదియా ఇప్పుడు భారతదేశంలోని టాప్ కంటెంట్ క్రియేటర్లో ఒకరు. అతని వ్యూహం స్పష్టంగా ఉంది, బిజినెస్ బ్రాండింగ్ కంటెంట్ ద్వారా లీడర్ అవ్వాలని. కానీ ఈ వివాదం రణ్వీర్ కెరియర్పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. ఓటీటీ ఫ్రీడమ్ మరియు బాధ్యత మధ్య సమతుల్యత అవసరం. కామెడీ పేరుతో ఇలా అసభ్యతను ప్రోత్సహించడం సరైనదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.